నేను టుడే మటన్ ములక్కాయ కర్రీ వండబోతున్నాను. ఓకే, ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చూసుకుని, ఓకే, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని మూత పెడదాం. కాసేపు మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ బాగా మగ్గాలి, బ్రౌనిష్లో రావాలన్నమాట. ఓకేనా, బ్రౌనిష్లో రావాలి. వచ్చేంత వరకు మగ్గనిద్దాం బాగా. ఫుల్గా మగ్గాలన్నమాట ములక్కాయ అండ్ మటన్. ఓకే, వండుదాం ఇప్పుడు. అందరూ ఈరోజు ఏముండారు కర్రీస్? నేనైతే ములక్కాయ మటన్ వండుతున్నాను. సింపుల్ ప్రాసెస్ అన్నమాట ములక్కాయ మటన్ వండడానికి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మాడిపోకూడదు. ఉల్లిపాయ ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ చేసి మరీ పెడుతున్నాను. వంట రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే, బ్యాచిలర్స్ ఎవరన్నా ఉన్నా సరే కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా, చూడండి ఉల్లిపాయలు మగ్గాలి బాగా. బాగా మగ్గనిద్దాం. ఆయిల్ కూరకు సరిపడా అంతనే పోసుకోండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను, ఒక 2 ములక్కాయలు తీసుకున్నాను. ఓకే, చక్కగా చేసుకోవాలి, మగ్గాలి. చక్కగా మగ్గితే కూర రుచి అనిపిస్తుంది. ఓకేనా, నేను కారం తక్కువ వేస్తాను ఫ్రెండ్స్. నాకు పచ్చిమిరకాయలు కావాలి, కారం తక్కువ వేస్తాను. ఓకే, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఓకేనా, చూడండి చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇంకా త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, త్వరగా మగ్గుతుంది. ఓకే, లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాం త్వరగా ఉల్లిపాయలు మగ్గడానికి. ఓకేనా ఫ్రెండ్స్, త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి, ఏగనివ్వాలి బాగా. ఉల్లిపాయ బాగా ఏగితే బాగుంటుంది ఫ్రెండ్స్. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుదాం. ఓకేనా, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మాడిపోతాయి, టేస్ట్ బాగోదు మాడితే. ఇలా కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. దోసకాయ మటన్ కూడా వండుకోవచ్చు, కలిపి పెట్టుకోవచ్చు. అవి కూడా చూపిస్తాను లైవ్లో. నెట్ లేదు ఫ్రెండ్స్, అందుకనే వీడియో తీసి పెట్టాల్సి వస్తుంది. ఏమనుకోమాకండి, నెట్ ఉంటే లైవ్లోనే చేసి చూపించేదాన్ని. నలుగురు తెలుసుకునే వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని. ఓకేనా ఫ్రెండ్స్, కాలుతుంది.
ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, కొంచెం వేగనిద్దాం. వేగితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు మటన్ వేసుకుందాం. పూర్తిగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మటన్ వేసాను చూడండి ఫ్రెండ్స్. మటన్ వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకుందాం. మూత పెడదాం, మగ్గనివ్వాలి. బాగా మగ్గాక చేసుకుందాం మనం ములక్కాయ మటన్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి డ్రై అయిపోవాలి. డ్రై అయ్యాక అప్పుడు ములక్కాయలు వేసుకుందాం. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇంకా అనుకుంటున్నారా? వేస్తాను ఫ్రెండ్స్. మగ్గనిచ్చాక డ్రై అయిపోయాక వాటర్ అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక్కొక్కసారి ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా వేసిన టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన ఏమి ఉండదు ఫ్రెండ్స్, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. బాగా ఇంకిపోవాలి. చూద్దాం. అలా ఇంకిపోని ఇస్తూ ఉండగా కొంచెం పసుపు వేసుకుందాం. ఓకేనా, పసుపు వేసాను. పసుపు యాడ్ చేశాను కొంచెం. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం చేశారు ఈరోజు వంట? నేనైతే మటన్ ములక్కాయ వండుతున్నాను. మార్నింగ్ టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా చేశాను, పిల్లలకు పెట్టాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు వండుతున్నావు ఏంటి లేటుగానా? పిల్లలకి రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. కూర ఉంది, కొంచెం చికెన్ కర్రీ ఉంటే అది పెట్టేశాను పిల్లలకి ఫుడ్. అందుకనే లేట్గా స్టార్ట్ చేశాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, అస్తమానం తీస్తున్నాను కలుపుతున్నానని. నాకు ఇది అలా అలవాటు. ఒక చేతితో ఫోన్ ఉంది కదా, కుదరట్లేదు కలపడం. ఏమనుకోకండి. ఫస్ట్ కొత్త కదా ఫ్రెండ్స్, అందుకనే ఏదోలా చేస్తున్నాను. ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, బాగా ఉడకనివ్వాలి మటన్ని. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరే చెప్పాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ కూర ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. త్వరగా వండితే బాగుంటుంది కదా అని. ఇదంతా వీడియో అయిపోతుంది కదా బాగా పెద్దగా అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఒక చేత్తో వండడం కష్టం ఫ్రెండ్స్. అన్నీ కోసి పెట్టుకున్నాను కదా, అందుకనే అలా వండుతున్నాను. ఏమనుకోకండి. చూడండి ఎలా వండుతుందో. చక్కగా ఉడకనివ్వాలి. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? నాకైతే ఏం లేవు ఫ్రెండ్స్, మీరే చెప్పాలి. మటన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఏదైనా చిరాకుగా ఉంటే క్షమించండి. లైవ్లో వంట చేయడం ఫస్ట్ టైం. కంగారు కూడా వస్తుంది, ఎలా వస్తుందో వంట అని. చూడండి చక్కగా ఉడికిపోతుంది మటన్. వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే,
డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇవి డ్రై అయిపోవాలి వాటర్, మటన్ వాటర్ అండ్ అదే ఉల్లిపాయ వాటర్ చక్కగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోతే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత చక్కగా బాగుందో కలర్ష్గా. ఇలా డ్రై అయిపోతాను. డ్రై అయ్యాక వేద్దాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమంది ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు ఫ్రెండ్స్. నేను 2 విధాలా వండుతాను. ఇప్పుడైతే ఫస్ట్ అలా ఉల్లిపాయలు వేగాక మటన్ వేసాక ఎగిరాక వేస్తున్నాను. ఇలా అయినా బాగుంటుంది, అలా అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఇంకా ఏం మాట్లాడట్లేదని చూస్తున్నారా? నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టెన్షన్ వస్తుంది, ఎలా వస్తుంది వంట అని. ఫస్ట్ టైం కదా లైవ్లో పెట్టడం, వంట ఎలా వస్తుందా అని చెప్పేసి కంగారు పడుతున్నాను అనమాట. బాగా వస్తే వెళ్ళండి గుడ్ ఫ్రెండ్స్. నచ్చితే అందరికీ మంచిదే కదా, నచ్చితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వండుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వచ్చేస్తున్నాయి కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి బాగా. వేగుతూ ఉండాలి. ఇలాగా వేగితే చూడండి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఓకేనా, కలిపేసాను, చక్కగా వేగనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మూత పెట్టేసాను, బాగా వేగనిద్దాం. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు? మీరు చెప్పాలి, నేను వినాలి. ఎలా వండుతున్నాను ఏంటని మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా, నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకని నేను లైవ్ వీడియో చేయకుండా వీడియో తీసి మరీ పెడుతున్నా. చూడండి చక్కగా భలే స్మెల్ వస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు గల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి త్వరగా అరగాలి అంటే చక్కగా జీలకర్ర కొంచెం వేసుకోండి. ఓకే, జీలకర్ర కొంచెం వేయండి కర్రీలో. అప్పుడు అరుగుదల శక్తి ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, డైజెషన్ ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు ములక్కాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా కడుక్కొని ములక్కాయలు కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా, ములక్కాయలు ఇలా మధ్యలో వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒక తిప్పి మూత పెట్టేయండి. ఓకేనా, ఒక తిప్పేసి చక్కగా నీట్గా తిప్పుకొని మూత పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, తిప్పుకునేలాగా చూస్తున్నారు కదా, మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచండి. 10 మినిట్స్ ఉంటే
చక్కగా కుక్ అవుతుంది. ఓకే, బాగా కుక్ అవుతుంది. ఈలోపు కొత్తిమీర అండ్ మసాలా అవి ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు వేసుకోవడానికి. మసాలా వాడడం ఫ్రెండ్స్, మేము అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఆపేస్తాను. నేను మసాలా వాడను. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా తిప్పుకోవాలి. చూస్తున్నారా ఎలా మగ్గాయో ములక్కాయలు. చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను కొంచెం వేసాను కదండి, అక్కడ కొంచెం వేస్తున్నాను. కొంచెం అవ్వకూడదు కదా ఫ్రెండ్స్, కొంచెం వేసాను. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కారం వేద్దాం. మీరు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువే తింటాను ఫ్రెండ్స్. ఓకే, నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను కారం. ఓకే, చూడండి, ఒక 3 స్పూన్స్ వేసాను. చక్కగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. తిప్పుకుని మూత పెడదాం. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వాటర్ పోసుకుందాం. తగినన్ని వాటర్ పోసి మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ పోసుకుందాం. ఇంకేం ఫ్రెండ్స్, వాటర్ పడుతున్నాను. ఏమనుకోమా, బిడ్డ కనిపించట్లేదని వాయిస్ ఓవర్ ఒకటి అనిపిస్తాను. అది కనిపించడానికి లేదు ఫ్రెండ్స్, అందుకనే వాయిస్ ఓవర్ అనిపిస్తున్నాను. వంట చేస్తున్నాను కదా, ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో వాటర్ పడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకొకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇంకోసారి తిప్పుదాం, అరగంట లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా మగ్గనివ్వాలి. ఓకే, మగ్గింది. కొంచెం మగ్గనిద్దాం. ఇంకా కారం ఇట్లా పెట్టాలి కదా, ఉప్పు కారం మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, వంటగదిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను ఫస్ట్ నుంచి చేద్దాం అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ పోద్దాం ఇప్పుడు. ఇంకా ముక్కలు మునిగేదాకా పోసుకుందాం వాటర్. ఓకే, ముక్కలు మునిగేదాకా వాటర్ పోయాలి చాలు. ఓకే, ఈ వాటర్ ఎగరాలి బాగా. దగ్గరికి వచ్చినప్పుడు కూర బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగరాలి. ఎగిరినాక చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఏంటి ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. చూసారా, ఎగురుతుందన్నమాట. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెండ్స్ ఏం చేయట్లేదు, ఇప్పుడు వంట చేస్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు ఇక్కడ పెట్టడానికి. ఏమన్నా ఉంటే పెట్టి అదే వీడియో చేసేదాన్ని అనమాట. వెయిట్ నేను ఒకసారి ఇలా బ్యాక్గా అలా వెళ్తాను. ఓకే, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి, మీరు విశేషాలు ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే కూర్చుంటున్నాను, మీరు చెప్పండి ఫ్రెండ్స్.
కూర్చున్నాను. సారీ ఫ్రెండ్స్, కూర్చున్నాను నేను ఇలాగా. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంకా మీరు తిన్నారా? ఏంటి విశేషాలు మీరు చెప్పాలి. నేను కూర ప్రిపేర్ చేస్తున్నాను కదా, చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఏమన్నా చెప్తే నేను వింటాను. తప్పుగా చేసి ఉంటే కనుక, ఏదైనా నా పొరపాటు ఏదైనా ఉంటే కనుక నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? చెప్పాలి, మీరే చెప్పాలి. చెప్పండి ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ వస్తుంది, కనిపించట్లేదు అనుకోవద్దు. పని చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకనే వాయిస్ ఓవర్ ఒకటే ఇస్తున్నాను. మీరు తిన్నారా? మీ లంచ్ ఫినిష్ అయిపోయిందా? చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు? నాకైతే వంట చేయాలి ఫ్రెండ్స్. నేను ఇంకా అవుతుంది. ఆ కూర కొంచెం ఎగరాలి కదా, ఎగిరిన తర్వాత మీకు ఫుల్ వీడియో పెడతాను. ఎగరాలి, బాగా ఎగిరితే బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే లాస్ట్ అసలు చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాలు, జీలకర్ర, లవం మొగ్గ వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని గ్రేవీ కింద వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్లో. ఓకేనా? మీకు చూపిస్తాను నా కూర ఎలా ఉంది అని. ఏంటనేది ఇప్పటి వరకు చూస్తారు కదా మీరు. ఎంత లాంగ్ వీడియో పెట్టానని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నా దగ్గర వేరేది ఏదీ లేదు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు, అందుకని చెప్పేసి నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఏమనుకోకండి. ఏమైనా కాలు చెయ్యి ఏమైనా కనపడితే కనుక క్షమించండి లైవ్లో. ఓకే? ఏంటి ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు? చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పాలి. అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఏం చేస్తాము చెప్పండి మీరు. ఇంట్లో వర్క్ అంటే మీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళతోటి ఎలా ఉంటుంది ఏంటి అని. కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను ఫ్రెండ్స్. కొంచెం నా లైవ్కి వచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వంట వీడియోలు ఇంకా పెడతాను, ఇంకా నీట్గా తీసి పెడతాను ఫ్రెండ్స్ వీడియోస్. ఓకేనా? అప్పుడు నేను అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఒకవేళ మా హస్బెండ్ తీసే లెక్క అయితే కనుక నేను చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను వీడియో తీసి పెడతాను. నేను ఫస్ట్ నుంచి పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ వంటలు. ఈరోజు ఓకే చూద్దాము, మటన్ కర్రీ వండలేదు కదా, ఒకసారి పెట్టి చూద్దాము రివ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు పెడదామని చెప్పేసి వన్స్ ఏదన్నా మంచిగా వస్తే కనుక వంట వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. లేదనుకుంటే చేయను. ఇంకా నాకు కొంచెం భయం అన్నమాట. ఏమని పెడతారు ఏంటి మెసేజెస్ అని భయపడతాను. బ్యాడ్ కామెంట్స్ పెడితే ఊరుకోను అనుకోండి, అయినా ఏదన్నా పెట్టినప్పుడు కొంచెం ఫీల్ అవుతా అన్నమాట. అందుకనే చెప్తాను ఫ్రెండ్స్, అంత మించి ఏం లేదు. ఒకసారి వెళ్ళి కూర చూసొద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసొద్దాము ఒకసారి కూర. ఓకేనా? మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కూర ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం. ఓకే, ఎలా ఉంది ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో? కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకు సువాసనకి. మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు నిజంగానే నోరు ఊరుతుంది. అయినా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొత్తలాడుతూ ఉడుకుతుంది. ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఉడకనిద్దాం. ఒక 5 minutes 10 minutes ఉడకనిద్దాం. ఉడకనిచ్చి చక్కగా తినేద్దాం. ఓకే? ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? మా పెద్ద పాప ఆడుకుంటుంది, మా చిన్న పాప బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, పిల్లలతో ఇబ్బంది కదా. హౌస్ వైఫర్స్ అంటేనే ఖాళీ ఉండదు కదా. ఏం చేయరు, ఖాళీగానే ఉంటారు కదా, ఇంటికాడ ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అంటారు. ఇంటి వరకు చేసుకునేసరికి అయిపోతుంది ఫ్రెండ్స్. తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనమాట. బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, పిల్లల్ని చూసుకోవాలి. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఆడవాళ్ళు అంటేనే ఆడపిల్లకు పుట్టడమే కష్టం ఫ్రెండ్స్. ఒక అదృష్టం అనుకుంటున్నారు ఇప్పుడైతే ఆడపిల్ల ఉండడం. మగపిల్లలందరూ చాలా విచ్చలవిడిగా అయిపోతున్నారు మగపిల్లలు. అలానే అందరినీ అన్న ఫ్రెండ్స్, కొంతమంది మాత్రమే ఈ లోకల్లో ఉన్న కొంతమంది మాత్రమే బాయ్స్ అసలు మాటే వినరు ఫ్రెండ్స్. అసలు చిన్న పెద్ద అని లేకుండా మాట్లాడుతూ ఉంటారు.
పోనీ తల్లిదండ్రులకి వేరే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి గొడవ అయినా సరే మాట్లాడరు. ఏంటో ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న విషయాలకి గమ్మున బిగుసుకుపోతారు ఫ్రెండ్స్. అందుకనే నాకు కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. నేను అందరితో కలివిడిగా ఉంటాను ఫ్రెండ్స్. నన్ను ఏదన్నా అంటే నేను ఊరుకోను. నేను వాళ్ళని ఏదన్నా అంటే నన్ను ఊరుకోవద్దని చెప్పండి. నన్ను అడగాలి కదా ఫ్రెండ్స్ వచ్చి, ఏంటి ఇలా అన్నావంట అని అడిగితే అయిపోతుంది ఫ్రెండ్స్ అక్కడికి. కానీ అలా అడగరు ఫ్రెండ్స్ ఎవరు. అందుకనే కొంచెం నేను లోన్లీగా ఫీల్ అవుతాను. మా పాప విషయంలో నేను హ్యాపీగానే ఉంటాను, అన్నీ చేస్తాను, నాకు కష్టం అనిపించదు. ఎప్పుడైనా నేను నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ నేను గిల్టీగా ఫీల్ అవుతాను. ఎవరు లేరే సపోర్ట్ చేసేవాళ్ళు అని ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ నేను ఫీల్ అవ్వడం, మీరు ఉన్నారు కదా నన్ను సపోర్ట్ చేయడానికి. చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, లైవ్కి వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎవరి జోలు తీయట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా ఇంట్లో నేనే ఉంటున్నాను ఫ్రెండ్స్. ఇది వాస్తవం. అసలు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏంటో ఫ్రెండ్స్ అసలు ఎక్కడికన్నా వెళ్ళినా ఏమన్నా చేసినా కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అందుకే నేను ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అందరితో మాట్లాడిపించుకోవడం, అది అనవసరం ఫ్రెండ్స్. అస్సలు అవసరం లేదు. మనకు లోన్లీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో మీరు ఉన్నారు, మీతో మాట్లాడతాను, లేదనుకుంటే వీడియోస్ చూస్తాను, ఎవరికైనా కామెంట్ పెట్టారంటే కామెంట్ పెడతాను, లైక్స్ ఇస్తాను, సబ్స్క్రైబ్స్ చేసుకుంటాను. ఇలా ఇది హ్యాపీగానే ఉంది కదా ఫ్రెండ్స్. నేను నర్సింగ్ చేసినా సరే ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఇంజెక్షన్స్ చేస్తాను, సజెషన్స్ ఇస్తాను, నాకు తెలిసిన సజెషన్స్ నేను ఇస్తాను ఫ్రెండ్స్. డాక్టర్ గారు చెప్పిన విధంగానే డాక్టర్ గారు ఏం చెప్పారు, ఎలా వేసుకోమన్నారు మెడిసిన్, అలా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. ఎందుకు ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు ఉన్న పొజిషన్స్లో అయితే ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరిని నమ్మడానికి అస్సలు వీల్లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎవరిని నమ్మకూడదు. మెయిన్ అదే థింక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిని నమ్మకూడదు అనే విషయంలోనే ఉన్నాను నేను. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? 1 hour 2 hours చేసేదాన్ని ఫ్రెండ్స్. అసలు ఇప్పుడైతే అసలు అది కూడా చేయలేకపోతున్నాను. తెలియట్లేదు ఫ్రెండ్స్ అసలు నాకు, అస్సలు తెలియట్లేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఉంటాను కదా ఫ్రెండ్స్, కొంతమంది చేసేవాళ్ళని పని చేసుకునేవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. చూస్తున్నారా ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతున్నాయి. చక్కగా ఇలా వేసుకోవాలి. పులుసు మొత్తం ఎగిరించుకోవాలి కొంచెం. మాకు పులుసుగానే ఇష్టం ఫ్రెండ్స్. అలా అని మరీ ఇంత పులుసు ఉంచాను అనుకోండి. ఓకే, చూడండి నాకు కారం సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా ఎగరనిద్దాం. ఇంకప్పుడే అయిపోయిందేమో అనుకుని వచ్చేసాను ఫ్రెండ్స్, ఇంకా అవ్వలేదు. ఓకే, చూడండి ఉడుకుతుంది చక్కగా. ఓకేనా, చూస్తున్నారా ఉడుకుతుంది. ఇలా ఉడకటం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ సూపర్ ఫ్రెండ్స్. అసలు స్మెల్ అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా, మూత పెట్టేసుకుందాం. ఓకే, చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నా దగ్గర అయితే ఏం లేవు ఫ్రెండ్స్, మీరే చెప్పాలి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటున్నాను నేను. మీరైనా చెప్పచ్చుగా ఫ్రెండ్స్ ఏదో ఒకటి. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి. ప్రతిసారి నేనే మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాను? చక్కగా మీరు కూడా మెసేజెస్ షార్ట్స్ అన్నీ చేస్తూ ఉంటే నేను రికార్డింగ్ చేస్తున్నాను, తప్పు కాదు. ఓకే, అలా అని మీరు ఏమనుకోవద్దు, ఇన్నిసార్లు చెప్తున్నారు మాట్లాడండి అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి మీరు, నేను వింటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మసాలా వేసుకుందాం కొంచెం. అదే ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ వేసుకుందాం. ఓకేనా, ధనియాల పౌడర్ వేద్దాం. చూడండి గార్నిష్ చక్కగా కనపడుతుంది కదా, ధనియాల పౌడర్ వేసుకుందాం. ఓకే,
ఏమనుకోకండి ఫ్రెండ్స్, అయిపోయింది పౌడర్, అందుకని ఆచి తెచ్చి వేస్తున్నాను అనమాట. బయట ప్రొవైడ్గా ఉంటాయి మటన్ మసాలా అలా అని చెప్పేసి ఉంటాయి, చూడండి కావాలంటే మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తున్నారా? ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం ఒకసారి. కొంచెం సప్పగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఓకే, నాకు చాలేదు ఫ్రెండ్స్ ఉప్పు, మీకు సరిపోతే మీరు వేసుకోకండి, నాకు సరిపోలేదు అందుకనే వేసాను. ఓకే, తిప్పేద్దాం. సరిపోతుంది అనుకుంటా. ఓకే, కొంచెం ఎగిరాక కొత్తిమీర వేసి దించేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేంటి విశేషాలు మీరు చెప్పండి ఫ్రెండ్స్, నేను వింటాను. ఏముంటాయి ఫ్రెండ్స్, ఇంకేం చెప్తాం. ఒక 10 minutes వెయిట్ చేయండి, 10 or 5 minutes అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చేస్తాం ఫ్రెండ్స్, అంత కష్టంగా ఉంది. ఓకేనా? ఆల్ హ్యాపీ ఫ్రెండ్స్, ఆల్ హ్యాపీ. చూసారా కూర అవ్వడానికి ఎంత టైం పడుతుందో. అదే కనుక మొత్తం అన్ని ప్రిపరేషన్ చేసేసుకుని ఆపి రికార్డింగ్ చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ నా దగ్గర కూడా ఉంటే ఫ్రెండ్స్ ఆగాగి చేయొచ్చు వీడియో. ఒక 10 minutes or 20 minutes అయిపోతుంది. కానీ నాకేంటి ఫ్రెండ్స్ అంత లేదు కదా, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. కొద్దిగా చేసుకుందాం ప్రతి ఒక్కటి. ఓకేనా? చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకు చేయను, అన్నీ చేస్తాను వంటలు. నాకు వచ్చు ఫ్రెండ్స్, ఏదో కొంచెం వండుతూ ఉంటాను. నాకు కూడా వచ్చు ఫ్రెండ్స్, వంటలు అన్నవి రాకుండా అసలు లేదు, కానీ వచ్చు. ఫస్ట్లో అయితే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు కూడా రాలేదు ఫ్రెండ్స్ వంటలు చేయడం. మా మామగారు అండ్ మా హస్బెండ్ ఇలా నేర్పించారనమాట. ఓకేనా? వాళ్ళు నేర్పించిన దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఒకసారి కొంచెం తిప్పుదాము. ఎంత పులుసుందో చూసుకుని ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం ఎగరాలి, కొంచెం ఎగిరితే చాలు ఫ్రెండ్స్, మాకు పులుసుగానే కావాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఎగరనిద్దాం. మా హస్బెండ్కి పులుసు ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, ఏమనుకోమాకండి, ఆయనకి చాలా ఇష్టం పులుసు ఉంటేనే. దానికోసమని మరీ అంతనేం కాదు ఫ్రెండ్స్. ఓకే, మరీ అంతలా ఉంచాను. ఓకేనా? అంతలా ఉంచేస్తాం ఫ్రెండ్స్ అసలు. ఓకేనా ఫ్రెండ్స్? అంతలా అయితే ఉంచాను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, ఏం చేయలేం కదా. ఓకేనా? ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, మీరు చెప్పండి, వింటాను. ఓకే, మీరు చెప్తూ ఉంటే నేను వింటాను ఫ్రెండ్స్. చెప్పండి మీరు, నేను వింటాను. ఓకేనా? ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇంకా కొత్తిమీర కోసుకుందాం. కొత్తిమీర కోసుకుని కూరలో వేయాలి కదా ఫ్రెండ్స్, అందుకు. ఓకే, కొత్తిమీర కోసేసుకుందాం. వాటర్ వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఓకేనా?
ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. చూస్తున్నారా చక్కగా ఉడుకుతుంది కదా. ఓకే, ఇక అయిపోయినట్టేనండి. లైట్గా ఉంది పులుసు అంతే. చూడండి, ఇలా కొత్తిమీర వేసేసుకుందాం. కనిపిస్తుందండి మీకు? చక్కగా కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి చక్కగా అయిపోయింది కదా. చూడండి చక్కగా తిప్పేద్దాం. తిప్పేసి ఒక 10 minutes ఉంచేసి కట్ చేసేద్దాం. ఓకేనా, చక్కగా రెడీ అయిపోయిందండి కూర. ఒక 10 minutes అయిన తర్వాత కట్టేయడమేనండి. చూడండి, చూస్తున్నారా, చక్కని ములక్కాయ మటన్ కర్రీ రెడీ. ఓకే, బాయ్ అండి, బాయ్ బాయ్. చూడండి చక్కగా రెడీ అయిపోయింది మటన్ కర్రీ. ఇంకంతేనండి, కొంచెం ఎగిరాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. బాయ్ అండి.